బ్రేకింగ్ చూస్తున్నాం. ఫింగర్ ప్రింట్ స్కామ్లో మిస్టరీ వీడుతోంది. నిందితుడు సంతోష్ను ఎస్ఆర్ నగర్ పోలీసులు ధర్మారం తీసుకెళ్లారు. పోలీసులతో పాటు యుఐడిఏఐ అధికారులు కూడా ధర్మారం వెళ్లారు. అక్కడ ధనలక్ష్మి కమ్యూనికేషన్స్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సంతోష్ సెల్ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసిన 14,000 డాక్యుమెంట్లతో పాటు నకిలీ వేలిముద్రల ప్రింట్లు, రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాల్టితో కస్టడీ ముగుస్తుండడంతో మధ్యాహ్నం వరకు పోలీసులు సంతోష్ను ప్రశ్నించనున్నారు. ఫింగర్ ప్రింట్ స్కామ్లో మిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. నిందితుడు సంతోష్ను ఎస్ఆర్ నగర్ పోలీసులు ధర్మారం తీసుకెళ్లారు. పోలీసులతో పాటు యుఐడిఏఐ అధికారులు కూడా ధర్మారం వెళ్లారు. అక్కడ ధనలక్ష్మి కమ్యూనికేషన్స్లో పోలీసులు సోదాలు చేస్తూ ఉన్నారు. సంతోష్ సెల్ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసిన 14,000 డాక్యుమెంట్లతో పాటు నకిలీ వేలిముద్రల ప్రింట్లు, రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫింగర్ ప్రింట్ స్కామ్లో మిస్టరీ వీడుతోంది. నిందితుడు సంతోష్ను ఎస్ఆర్ నగర్ పోలీసులు ధర్మారం తీసుకెళ్లారు. పోలీసులతో పాటు యుఐడిఐ అధికారులు కూడా ధర్మారం వెళ్లారు. అక్కడ ధనలక్ష్మి కమ్యూనికేషన్స్లో పోలీసులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. సంతోష్ సెల్ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసిన 14,000 డాక్యుమెంట్లతో పాటు నకిలీ వేలిముద్రల ప్రింట్లు, రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాల్టితో కస్టడీ ముగుస్తుండడంతో మధ్యాహ్నం వరకు సంతోష్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఫింగర్ ప్రింట్ స్కామ్కు సంబంధించి మిస్టరీ వీడుతోంది. మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సతీష్, ఫింగర్ ప్రింట్ స్కామ్కు సంబంధించి ఏంటి డీటెయిల్స్? సంతోష్ను ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు కదా, ఏంటి డీటెయిల్స్? నకిలీ వేలిముద్రల తయారీకి సంబంధించిన కేసు దర్యాప్తు వేగవంతమైంది, ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సంతోష్ పెద్దపల్లి జిల్లా ధర్మారం చెందినవాడు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు సంతోష్ ఇంట్లోతో పాటు అతను మొబైల్ పాయింట్ ఏదైనా ధనలక్ష్మి కమ్యూనికేషన్ లో కూడా అరగంట పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. సంతోష్ గత కొంతకాలంగా ధనలక్ష్మి కమ్యూనికేషన్ నిర్వహిస్తూ స్థానికంగా జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో అతను వొడాఫోన్ కు సంబంధించిన సిమ్ నకిలీ వేలిముద్రలు తయారు చేసి వేలాది సిమ్ కార్డులు యాక్టివేషన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనుమానం వచ్చినటువంటి వొడాఫోన్ కంపెనీ ప్రతినిధులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అంతా కూడా సంతోష్ ను అదుపులో తీసుకొని గత కొంతకాలంగా విచారణ చేపిస్తున్నారు. ప్రస్తుతానికైతే అతనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. కేసు దర్యాప్తు కొంత ముందుకు సాగేందుకు పోలీసులతో పాటు నిఘా వర్గాలు కూడా ఇందులో విచారణకు ముందుకు వస్తున్నాయి. సంతోష్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్దపల్లితో పాటు జగిత్యాల, కరీంనగర్ ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆధార్ కార్డు ఆధారంగా కొన్ని వేలిముద్రలు సేకరించారు. ఆ వేలిముద్రలు నకిలీ వేలిముద్రలు తయారు చేశారు. వాటి ఆధారంగా సిమ్ కార్డులు యాక్టివేషన్ చేశాడు. అయితే ఇది సంతోష్ చెప్తున్నటువంటి పోలీసుల విచారణకు వెల్లడించినటువంటి ఒక కథనంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక వేలిముద్ర తయారు చేయడానికి అతను యాక్టివేషన్ చేసిన సిమ్ కమిషన్ రావడానికి చాలా తేడా ఉంది. అతను ఒక సిమ్ యాక్టివేషన్ చేస్తే దాదాపు 15 రూపాయల కమిషన్ మాత్రమే వస్తుంది. అతడు వేలిముద్ర తయారు చేయడం 20 రూపాయల ఖర్చు వస్తుంది. ఈ నేపథ్యంలో అతడు వేలిముద్ర తయారు చేశాడనేది చెప్పడం కొంత అనుమానాలకు దారి తావిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వేలిముద్రలు తయారు చేసిన నేపథ్యంలో కేవలం సిమ్ కార్డుకి ఉపయోగించడా, మరే ఇతరకు ఉపయోగించడా అని చెప్పి పోలీసులు విచారణ కొనసాగుతుంది. దీంతో పాటు ప్రస్తుతానికైతే పోలీసులకు వెల్లడించిన వెల్లడించిన అంశాల ప్రకారం అయితే అతడు స్థానికంగా ఉన్న కొంతమంది రేషన్ డీలర్తో కుమ్మక్కై కూడా వేలిముద్ర ఆధారంగా రేషన్ బియ్యాన్ని కూడా లబ్ధిదారులకు చెందకుండా వాళ్ళంతా కూడా కాజేశారు. ఈ వ్యాపారం గత కొంతకాలంగా కొనసాగుతుందనేది పోలీసులకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది రేషన్ డీలర్లను కూడా అదుపులో తీసుకున్నారు. ఇతడు సంతోష్ అనేటోడు కేవలం సిమ్ కార్డులే యాక్టివేషన్ చేశాడా, మరిత కార్యకలాపాలకైనా వేలిముద్రలను తయారు చేసి ఉపయోగించాడని మాత్రం పోలీసులు విచారణ కొనసాగిస్తారు. గంట సేపుగా ప్రస్తుతానికైతే సంతోష్ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ సతీష్.